అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భారతీ టీవీ. ఒకేసారి 3 పీటీ వారెంట్లు మొత్తం కలిపి 17. ఈ మాట వినగానే మెంటల్ కృష్ణ అంటే పోసాని కృష్ణమురళి ఒక్కసారికి భయపడ్డట్టున్నాడు. ఎందుకంటే మొన్న పొన్నవోలు అంకుల్ మీరు చూసే ఉంటారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పొన్నవోలు అంకుల్ కానీ వీళ్ళని కాపాడటానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే వంశీని పోసాన్ని ఇద్దరిని కలిపి ఇరికించి జీవితాంతం జైల్లో ఉండటానికి ట్రై చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరికి లేని డౌట్స్ అన్నీ కల్పిస్తున్నారు. మొన్న పొన్నవోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన హుటాహుటిన రాజంపేట వెళ్ళి మొత్తం నేను కాపాడడానికి వచ్చేస్తాను, 5 నిమిషాల్లో సాయంత్రం కలిసి తీసుకెళ్ళిపోతాను, పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాను అన్నట్టుగా మొత్తం ఒక పెద్ద గ్యాంగ్ అనమాట. ఒక 30 మంది లాయర్లు, 3 సుమోలు ఏంటి మొత్తం అందరు కలిపి వెళ్ళారు. ఏమైంది? మొత్తం మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. ఆ రోజు వెళ్ళినట్టు ఉండొచ్చా? అక్కడ ఒక బయట మాట్లాడాడండి. ఆ బయట ఒక్కసారి వింటే ఎవరికి లేని ఆలోచనలు కూడా, పోలీసులకు రాని ఆలోచనలు కూడా ఆయనే హింట్ ఇచ్చినట్టు, అంటే పోసానికి కృష్ణమురళిని ఇలా చేయండి అన్నట్టు అనిపించింది. నాకు చాలా కామెడీగా అనిపించింది. ఒకసారి మీకు కూడా వినిపిస్తా. ఈ రోజు దాకా ఆయన మీద ఏ కేసు లేదన్నారు, అరెస్ట్ చేసినారు, బెయిల్ పెట్టేసరికి 16 కేసులు రెడీ ఉన్నాయి. ఒకవేళ అదృష్టవశాత్తు ఈరోజు బెయిల్ ఇచ్చి ఉంటే ఆడ బయట వ్యాన్ ఉంటుంటుంది. బయట కోర్టు బయటకు అడుగు పెడుతుండగానే ఇంకొక ఆయన తీసుకెళ్ళిపో. చూడండి పొన్నవోలు అంకుల్, మీరు టూ మచ్. అంటే పోసాని గారు నాకు తెలిసి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సరిగ్గా ఏదో మీకు సరిగ్గా ఏదైనా ఇచ్చి ఉండరు. అందుకనే అంట మొన్నటిదాకా ఒక కేసు లేదు, అరెస్ట్ అవ్వగానే 16 కేసులు వచ్చాయి. అరెస్ట్ అవ్వగానే 16 కేసులు వచ్చాయంట. మళ్ళీ దీనికి సంబంధించి బెయిల్ వస్తుంది అని తెలియగానే బయట ఒక వ్యాన్ పెట్టుకొని ఉంటారంట, అక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతారంట. అంటే అసలు పోలీసులకి అంతకుముందు నాకు తెలిసి ఇలాంటి ఉద్దేశం ఏది లేదండి. ఇది తర్వాత ఈయన మాట్లాడిన తర్వాత మొత్తం వచ్చాయి. చూడండి పొన్నవోలు అంకుల్ ఇంక చాలా మాట్లాడాడు. కోడి పిల్లల్ని గద్ద తనుకోబోతాయి చూడు, అట్లా తనుకోబోతారు గద్ద కోడి పిల్లల్ని. సో ఆయన మళ్ళా ఏ కోర్టులో ఈయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఆ కోర్టుకి మేము పరిగెత్తి ఆడ బెయిలేసి ఆయన బయటికి తీసుకొచ్చి ఇంకొక గద్ద తనుకోబోద్ది. సరే ఇది ఇట్ట పక్కన పెడితే జైల్లో ఉన్నారనుకోండి, పీటీ వారెంట్లు రాష్ట్రం మొత్తం మీద పీటీ వారెంట్లు ఇప్పిస్తారు. ఒక పీటీ వారెంట్ ఇప్పిస్తారు ఫస్ట్. అసలు గవర్నమెంట్కి కానీ పోలీసులు కానీ ఏమి ఇలాంటి ఆలోచన లేదు. ఆయన ఆ కేసుకు సంబంధించి ఇబ్బంది మాట్లాడారు, దానికి సంబంధించి తీసుకెళ్లారు. కానీ పోలీసులకి ఎప్పుడు వాళ్ళకి రాని ఆలోచనలన్నీ మొత్తం ఒకే ఒక బయటలో 2 నిమిషాల బయటలో మొత్తం మీరేం చేయాలో ఆయన చెప్పాడు. ఆ పీటీ వారెంట్ క్యాన్సిల్ చేసుకుని ఇంకో కోర్టు పీటీ వారెంట్. అంటే ఒకసారి మీ చేతుల్లో దొరికితే, ఒకసారి మీరు హింసించదలుచుకుంటే 25 కేసులు మినిమం. ఎవ్వడు కూడా 25 కేసులు తక్కువ లేదు ఈ రాష్ట్రంలో. సోషల్ మీడియాలో చూసుంటాడు, ప్రతి ఒక్కరికి 25 కేసులు మినిమం ఉంటుంది యావరేజ్ మీద. పాపం అంటే పోసాని గారు మీరు ఎక్కడో మై హోమ్ పూజకి వచ్చినప్పుడు సరిగ్గా మాట్లాడకపోవడం, లేకపోతే ఏదో చేసి ఉంటారండి. లేకపోతే పోలీసులకి ఇన్ని హింట్లు. ఒక లాయర్ గారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన పొన్నవోలు గారు అసలు పోలీసులకి ఒక్క తర్వాత ఒకటి మొత్తం హింట్లు ఇప్పించి మిమ్మల్ని ఈరోజు ఇప్పుడు ఒకేసారి 3 పీటీ వారెంట్లు, దానితో కలిపి మొత్తం 17 కేసులు మీ మీద పడతాయి. ఎన్ని చేయటానికి కారణం నాకు తెలిసి ఈయన ఇచ్చిన హింటేనని నాకు డౌట్. సోషల్ మీడియాలో చూసుంటాడు, ప్రతి ఒక్కరికి 25 కేసులు మినిమం ఉంటుంది యావరేజ్ మీద. సో ఒకసారి మీరు అనుకుంటే వాడు కొన్ని నెలల పాటు జైల్లో మగ్గేటటువంటి మీరు వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని క్రియేట్ చేసుకోవాలి. పోలీసు వ్యవస్థని క్రియేట్ చేసుకోలేదు, అది చట్టంలో ఉంది. మీరు ఏది పడితే అది మాట్లాడి, ఎవరిని పడితే వాళ్ళని తిట్టేసి, నోటుకొచ్చినట్టు మాట్లాడి, తప్పుల మీద తప్పులు అన్నీ చేసుకుంటూ పోతే చట్టాలు పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? పొన్నవోలు గారు ఒక లాయర్ గారు కదా, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన వాళ్ళు మీకు తెలీదా? పీటీ వారెంట్ల గురించి మీకు తెలీదా? చంద్రబాబు నాయుడు గారిని ఏం చేయాలని చూసారండి? కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చారు. కానీ లేకపోతే సేమ్ ఇంతే కదా, మళ్ళీ పీటీ వారెంట్ వేసి మళ్ళీ తీసుకెళ్తాం. ఒక స్క్రిప్ట్ ప్రకారం చేశారు మీరు, అది మిగతా వాళ్ళు కూడా చేస్తారని ఎలా అనుకుంటారు మీరు? అది నాకు అసలుకి వీళ్ళని కాపాడటానికి ట్రై చేస్తున్నారా, లేకపోతే ఇరికించడానికి అనుకుంటున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. మొన్న వైఎస్ఆర్ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు కూడా వల్లభనేని వంశీకి సంబంధించి ఒక వీడియోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టి అది ట్వీట్ చేసి పెట్టారు. ఏదో ఒక సత్యవర్ధన్ అనే వ్యక్తి వైజాగ్లో హ్యాపీగా షాపింగ్ చేసుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళే దాంట్లో ట్రూత్ బాంబ్ అని పెట్టారు. అది ట్రూత్ బాంబ్ కాదు,
వల్లభనేని వంశీకి కింద బాంబు పెట్టారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆ వీడియో తీసుకొని అసలుకి ఆయనకి వాళ్ళకి సంబంధం ఉందా లేదా అని చాలా మందికి జనాలకి డౌట్. కానీ ఆ వీడియో చూసిన తర్వాత డెఫినెట్లీ ఏంటి వీళ్ళు తీసుకెళ్ళిపోయారు అని చెప్పి అందరూ కూడా అనుకున్న పరిస్థితి. ఒకసారి చూద్దాం అసలు ఏం చేశాడు ఈయన అనేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రూత్ బాంబ్ అని చెప్పి మనం ట్వీట్ చేసింది వల్లభనేని వంశీని ఇరికిచ్చిన వీడియో కూడా ఇదే. చూడండి, వైజాగ్లో షాపింగ్ మాల్లోకి సత్యవర్ధన్ బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి. చూడండి, వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ఈ గడ్డం వ్యక్తి ఈయన, ఈ గడ్డం వ్యక్తి ఆయన పక్కన ఉన్న ఇంకో గడ్డం ఆయన. ఈ గడ్డం గ్యాంగ్ మొత్తం వల్లభనేని వంశీ గారి అనుచరులాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసి ఏం చెప్తుంది, చూడండి ఎంతగా స్వేచ్ఛగా షాపింగ్ చేసుకుంటున్నారు, దీన్ని కిడ్నాప్ చేయటం అనేది అని చెప్పి. బాత్రూంలోనో లేకపోతే ఇంట్లోనో 4 దెబ్బలు కొట్టి కుళ్ళబొడిసి మీరు ఎక్కడో చిన్నకెళ్ళి ఒక టీషర్టు లేకపోతే కడ్రాయిరో కొనిపెట్టి షాపింగ్ చేస్తున్నాడు అని చెప్పి జనాలకి కలర్ ఇవ్వాలనుకుంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఈ వ్యక్తి వల్లభనేని వంశీ అనుచరుడు. చాలా ఫోటోలు ఉన్నాయి, ఫోటోలు కూడా పెట్టారు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో పెట్టి దీన్ని హైలైట్ చేసి ట్రూత్ బాంబ్ అని చెప్పి ఎవరికి తెలియదేదో అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేసింది. మొత్తాన్ని కట్ చేస్తే వల్లభనేని వంశీ అనుచరుడు అతను అని చెప్పి ఫోటోలు బయటకు వచ్చాయి. చూడండి, ఇదిగోండి. ఆయనకి సత్యవర్ధన్కి సంబంధం లేకపోతే వల్లభనేని వంశీ అనుచరుడు సత్యవర్ధన్ తీసుకెళ్లి షాపింగ్ చేయడానికి ఆయన ఉన్నాడు. బాంబర్దా లేకపోతే ఇంకొకట? మాకు సంబంధం లేదు, మేము ఎవరిని కిడ్నాప్ చేయలేదు, సొంతగానే వాళ్లే చేశారు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వంశీ అందంగా ఉంటాడు, నా పక్కనున్న అవినాష్ ఇంకా అందంగా ఉంటాడు, కొడాలని అందంగా ఉంటాడని చెప్పాడు. ఏమయ్యా బాబు, అసలు ఆయన ఎట్లా అందంగా ఉన్నాడు, నీకు ఎలా కనిపించాడు నాకు అర్థం కాల. నాకు డౌట్, పోసాని కూడా అందంగా ఉంటాడు కాబట్టి అరెస్ట్ చేశాడని చెప్తాడని నాకు భయం వేసింది. టోటల్గా చూస్తే ఏది చేసినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లభనేని వంశీని కానీ ఇటు పక్కన ఎవరు పోసాని కృష్ణమురళిని కానీ మొత్తాన్ని కూడా ఇరికించే ప్రయత్నమే, మీరే కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రూత్ బాంబ్ అని చెప్పి బాంబులన్నీ మీకున్న ఎవిడెన్స్ మొత్తం మీరు గవర్నమెంట్కి ఇస్తున్నారు. ఈయన ఎవరైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ముందే చెప్తాడు, ఇట్లాగా ఇట్లా ఉంటారు, ఇన్ని కేసులు బయట నుంచి తీసుకెళ్తారు, మళ్ళీ ఒక పీటీ వారెంట్ వేస్తాడు. ఇలాగా ఇది మొత్తం చూస్తే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి కానీ మిగతాను చూస్తే పోసాని కృష్ణమురళి గారు ఇప్పుడులో బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే టోటల్గా దానికి సంబంధించి పోసాని కృష్ణమురళికి మరిన్ని చిక్కులు, ఒకేసారి 3 పీటీ వారెంట్లు మొత్తం కలిపితే 17. టోటల్గా చూస్తే సినీ నటుడు పోసాని కృష్ణమురళి మరిన్ని చిక్కుల్లో పడ్డారు. అన్నమయ్య జిల్లా ఓబులావారి పల్లెలో నమోదైన కేసులో అరెస్ట్ అయి రాజంపేట జైల్లో ఉన్న పోసానికి మరో షాక్ తగిలింది. ఆయనపై నమోదైన కేసుల్లో వరుసగా పీటీ వారెంట్లు సిద్ధమవుతున్నాయి. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదు కాగా 17 పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 3 జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు రాజంపేట జైలుకు వెళ్లారు. అక్కడ జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందజేశారు. పీటీ వారెంట్లు ఇచ్చిన వారిలో గుంటూరు జిల్లా నరసరావుపేట, అనంతపురం రూరల్ పోలీసులు, దాంతోపాటు అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు కూడా వీళ్ళున్నారు. వీరంతా రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్లు అందజేశారు. అందుకే ఈ 3 పోసానిని తమకు అప్పగించాలని కోరుకుంటున్నారు. అయితే తాము కోర్టు అనుమతి తీసుకున్నామని పోసానిని ముందుగా తమకు అప్పగించాలని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు రాజంపేట జైలు అధికారులను కోరారు. ఆయన్ని తీసుకెళ్లేందుకు వాహనాలను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే పోసాని విషయంలో జైలు అధికారులకు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఒకేసారి 3 పీటీ వారెంట్లు తీసుకురావడంతో పోసానిని ముందుగా ఎవరికి అప్పగించాలో తెలియక ఉన్నతాధికారులు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. అన్ని నిబంధనలు పరిశీలించిన తర్వాత ఉన్నతాధికారుల అనుమతితో పోసానిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు పోసానిని అప్పగించేశారు. ఆయన్ని నరసరావుపేట తీసుకెళ్లిపోయారు. వారికి ముందుగా వైద్య పరీక్షలు చేయించారు. ఆ వెంటనే పోసాని కృష్ణమురళిని నరసరావుపేటకు తీసుకెళ్లారు. ఆయనపై నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 142/2024 కింద 153, 504, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు పోసాని
తనకు మరోసారి ఛాతిలో నొప్పి వచ్చిందని ఇవాళ ఉదయం మరోసారి పోసాని జైలు అధికారులకు చెప్పడంతో రాజంపేట ప్రభుత్వ వైద్యులు జైలు లోపలికి వెళ్లి పోసానిని పరీక్షించినట్లు తెలుస్తుంది. మొత్తం మీద వరుసగా కేసులు, పీటీ వారెంట్లతో పోసానికి కష్టాలు తప్పేలా లేవు. ఇది మొత్తం మన కూడా ఒక చేశాడు కదా, నాకు హార్ట్ అటాక్ వచ్చింది, ఇంకేముంది పోసానికి హార్ట్ అటాక్ అని చెప్పి మొత్తం అంతా బ్రేకింగ్లు కొడితే అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం అంతా నీట్గా ఉన్నాడంట. ఇలాగే దీనికి పీటీ వారెంట్ల నుంచి తప్పించుకుంటానికి, పోలీసుల నుంచి తప్పించుకుంటానికి పోసాని ఒక రైటరు, దాంతోపాటు ఆయన నటుడు కూడా అన్న విషయం మీరు మర్చిపోతున్నారు అనుకుంటా. ఆయన ఒక మంచి నటుడు, అందుకే అంత బాగా నటించగలుగుతున్నాడు. ఏదేమైనప్పటికీ పోసానికి మాత్రం పీటీ వారెంట్ల దెబ్బకి పోసానికి దిమ్మ తిరిగిపోయేలాంది. మొట్టమొదటిసారిగా నసరావుపేటకి ఆయనకి వెళ్ళారు, తర్వాత ఎక్కడెక్కడికి తీసుకెళ్తారు ఇవన్నీ చూస్తే మొత్తానికి ఒక 5-6 నెలలు అక్కడే పోసాని కృష్ణమురళి గారు అక్కడే ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది.